హైదరాబాద్ విశ్వాసులకు చేరి వచ్చిన మరి స్నేహితులకు వీక్షిస్తూ ఉన్న లైవ్లో వీక్షిస్తూ ఉన్న వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యాన్ని వినడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. మరి ఈరోజు దేవుని వాక్య అంశం ఏమిటంటే ఆత్మల ఎడల ఆకలి దప్పులు. చెప్పండి, ఆత్మల ఎడల ఆకలి దప్పులు. మనకు శారీరకంగా ఆకలి వేస్తుంటుంది. టైం చూడకపోయినా ఆ టైంకి అదే లేపుతూ ఉంటుంది, ఆకలి ఆకలి అని. శరీరమంతా కూడా, మరి ముఖ్యంగా తల, కడుపులో నొప్పి, రకరకాలైన సిగ్నల్స్ ఇస్తూ మనకు భోజనం కావాలి భోజనం కావాలి అని మనం భోజనం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఆత్మ సంబంధమైన పరిచర్య, ఆత్మీయమైన ఆహారము వేరు. మనకు రెండు ఉన్నాయి. ఒకటి శరీరానికి కావలసిన ఆహారము, రెండవది ఆత్మకు సంబంధించిన ఆహారము. కానీ మూడవది నేను చెప్పేది, మొదటి రెండు కాదు. మొదటిది శరీరానికి కావలసిన ఆహారము, అది మనము వండుకొని కష్టపడి ఎక్కడెక్కడో తిరిగి కొనుక్కొని వచ్చి దాన్ని బాగా రుచికరంగా తింటూ ఉంటాం. 3 పూటలు తింటాం, కొందరు 6 పూటలు కూడా తింటారు. రకరకాలుగా ఏదో ఒకటి నింపుకుంటూ ఉంటారు సంచిని. మంచిదే, బ్రతకాలి కాబట్టి మంచి ఆహారం తినాలి, తప్పదు. రెండవది, విశ్వాసులు మాత్రమే తినే ఆహారము ఆత్మీయ ఆహారము. ఆత్మ సంబంధమైన ఆహారము అంటే వాక్యము చదవడము, ప్రార్థన చెయ్యడము, బాగా వాక్యము వినడము. వాక్యము చదివిన దానికంటే, ప్రార్థన చేసిన దానికంటే వాక్యము ఎక్కువగా వినాలి. వినుట వలన విశ్వాసము కలుగును. అది క్రీస్తు యేసును గూర్చిన వార్త అయి ఉండాలి. లోక సంబంధమైన వార్తలు, మాటలు వినట్టే మనకు ఆత్మ బలము రాదు, ఆత్మ ఫలాలు ఫలించం. కనుక ఈ రెండు కాదు నేను ఈరోజు బోధించేది. ఆత్మల దాహము, ఆకలి దాహము కలిగి ఉండాలి. అదేంది? ఆత్మల దాహము. ఆత్మ సంబంధమైన వారు, నశించిపోతున్న వారిని గురించి ఈరోజు నేను బోధ చేయబోతూ ఉన్నాను. అది ఓన్లీ పాస్టరు, మిషనరీలు, అపోస్తులు, ప్రవక్తలు, రెవరెండ్లు, బిషప్లు, బోధకులు, టీచర్సు, ప్రొఫెసర్సు వాళ్ళే చేయాలండి, మా పని కాదు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. మనం ఒక్కసారి నమ్ముకున్న తర్వాత, యేసుక్రీస్తు ప్రభును నమ్ముకున్న తర్వాత, అఫ్కోర్స్ మేము 100% చేస్తాం. మాకు అవకాశం దొరికిన కొలది సువార్త ప్రకటిస్తాము. ఆత్మలను సంపాదించడానికి శతవిధాలుగా కష్టపడుతూ ఉంటాం. మా ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం. ఒక్కోసారి మేము కూడా ఫెయిల్ అవుతూ ఉంటాం. కానీ ఇక్కడ విశ్వాసులందరికీ దేవుడు ఒక పరిచర్య ఇచ్చాడు. మీరు నమ్ముకున్న తర్వాత ఆ సువార్తను, ఆ మంచి వార్తను మీ దగ్గరే దాచిపెట్టుకోకూడదు, ఇతరులకు చెప్పాలి. ఎలా చెప్తారో నాకు తెలియదు, ఏ మూమెంట్ తీసుకొని మీరు సువార్త ప్రకటిస్తారో నాకు తెలియదు. కానీ సమయము కల్పించుకొని, అవకాశము కల్పించుకొని వారికి యేసయ్యను గురించి మనము అవకాశం దొరికినప్పుడల్లా సద్వినియోగము చేసుకోవాలి. ఎలానండి మాకు దొరకదు? మాకంటే ఎక్కువగా మస్తు మీకు దొరుకుతారు అవకాశము. మనందరికంటే ఇక్కడ నర్సింగ్ అక్కలకు ఇంకా ఎక్కువ అవకాశం దొరుకుతూ ఉంటారు. కట్లు కట్టమనో, క్లీన్ చేయమనో, రకరకాలుగా నొప్పులతో ఇంజక్షన్ల కోసము, డెలివరీ కోసము కుటుంబ సమేతంగా ఒక్క బెడ్ దగ్గర 3-4 వస్తూ ఉంటారు. అది ఒక్కరోజు కాదు, రోజు, ప్రతి దినము, రోజుకు ఒక 50-100 మంది నర్సక్కలకు కలిసినంత అవకాశము మనకెవరికి దొరకదు. అప్పుడు నమ్ముకున్న వారు నీ దగ్గర ఉంటున్న సత్య సువార్తను ఆకలి దప్పిక కలిగి ఉండాలి. మీ దగ్గర నీళ్లున్నాయండి, పుష్కలమైన జీవజలము ఉంది. యేసు ప్రభు అంటున్నాడు, నా దగ్గరికి వచ్చేవానికి నేను ఎన్నడూను
మీకు మంచినీళ్ళు ఇస్తారన్నాడు. ఆ మంచినీళ్ళు మీలో నుంచి ఏం చేయాలి? ఉబ్బకాలి. ఉబ్బకాలి అంటే పొర్లాలి. ఆ పొర్లిన నీళ్ళు లేక ఆత్మ సంబంధమైన వరాలు, ఆత్మ సంబంధమైన మాటలు ఇతరులకు అందించాలి. ఎంతోమంది దాహంతో ఉన్నారు, ఎంతోమంది ఆకలితో ఉన్నారు, ఎంతోమంది మన చుట్టూ మన కుటుంబంలో ఎంతోమంది ఆకలి దప్పులు కలిగి ఉన్నారు. వారిని మనము తృప్తిపరచాలి. పెద్ద పెద్ద ప్రసంగాలు చేసో, మేము థియాలజికల్ కాలేజీ చెయ్యలేదు, మేము ఎక్కడికి పోలేదు, మీలాగా బోధించలేము అని చెప్పి మీరు తప్పించుకోవడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరూ యేసయ్య అంటున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నా శిష్యులుగా వారికి చేయండి. ఆ తర్వాత తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిసం ఇవ్వండి. సో మన పరిచర్య ఎంతుంది? మనము ఆత్మల దాహం కలిగి ఉన్నామా? ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయే, నిత్య నరకానికి వెళ్తున్నాయే. ఈ దరిద్రుడు నాకుతో ఉన్నాడు కానీ ఎన్నడూ కూడా నాకు యేసయ్యను గురించి చెప్పలేదు అని ఒకవేళ నరకంలో పోయిన తర్వాత నీ స్నేహితులు, నీతో తిరిగిన వారు, నీతో బ్రతికిన వారు నిన్ను శపిస్తూ ఉంటే, నిన్ను గూర్చి తప్పుగా మాట్లాడుతూ ఉంటే, అవకాశం నాకు ఒక్కరోజు ఒక చెంప లాగి కొట్టి చెప్పలేదే అని తర్వాత వాళ్ళు నిన్ను అడుగుతూ ఉంటారు. తప్పకుండా మనము బాధ్యులము. మన చుట్టూ ఉంటున్న స్నేహితులు, కుటుంబ రక్త సంబంధికులు, మన ఇంట్లో ఉంటున్న వారి, లేకపోతే మన బంధువులు, మన చుట్టూ తిరుగుతున్న వారికి, మీరు ఎక్కడో సర్ది కట్టుకొని వేరే గ్రామానికో, వేరే డిస్ట్రిక్టో, వేరే దేశానికో, ఖండానికో వెళ్ళి సువార్త చెప్పనవసరం లేదు. మన బంధువుల కొరకు, మన చుట్టూ పనిచేస్తున్న వారి కొరకు మనం ఏం చేయాలంటే ఆత్మల ఆకలి దప్పిగలిగిన వారికి సువార్తను అందించాలి. ఎంతోమంది ఆకలితో ఉన్నారు, ఎంతోమంది దప్పిక కలిగి ఉన్నారు. ఏ ఆకలి, ఏ దప్పిక? నశించిపోతున్న వారికి నువ్వు ఇప్పుడు వినయ్ గారు ఇప్పుడు ఇంతకుముందు ఒక మాట చెప్పారు కదా, 4-5 రోజులు నీళ్ళు లేకపోతే, పొద్దుటి నుంచి సాయంకాలం వరకు నీళ్ళు లేకపోతే ఎంత ఆశపడి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతూ ఉంది. మనము ఆశపడుతున్న ప్రాణానికి నీళ్ళు ఇవ్వాలి, ఆహారం పెట్టాలి. మీరనుకుంటారు ఈ అన్నమో, రొట్టెలో, మాంసమో కాదు. వీటన్నిటికంటే నీ దగ్గర ఉంటున్న జీవజలాన్ని అది అందిస్తే వారు తృప్తిపరచబడతారు. వారికి చెప్తూ ఉండాలి. అదే ఈరోజు అంశము. మరి మనము దేవుని సేవకులకు సంబంధించిందే ఇది, మాకు సంబంధించింది కాదు అని మీరు కొట్టివేయకూడదు. యేసు ప్రభు యెషయా గ్రంథంలో చెప్తూ ఉన్నాడు, యేసు ప్రభు కూడా చెప్తున్నాడు. యెషయా గ్రంథము 61, 1, 2, 3 చూసినట్లయితే, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చుచున్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారి విడుదల, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెషయా ప్రవక్త చెప్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందు 700 సంవత్సరాల ముందు ప్రవక్త అయిన యెషయా అంటూ ఉన్నాడు, నలిగిన హృదయం గల వారిని, బంధించబడిన వారిని విడుదల చేయడానికి దేవుడు నిన్ను అభిషేకించాడు. అభిషేకము. దేవుడు మనల్ని రక్షింపబడిన తర్వాత మనం అభిషేకము పొందాలి. అభిషేకము అంటే పంపబడాలి. చాలామంది అభిషేకము పొందకుండా సేవ చేయడానికి ముందుకెళ్తూ ఉంటారు, లేకపోతే సువార్త ప్రకటించడానికి వెళ్తూ ఉంటారు. కానీ మొండి గొడ్డలితో ఏ రీతిగా అయితే చెట్టు నరకడానికి వెళ్తారో ఆ రీతిగా జరుగుతుందన్నట్టు. మొండి గొడ్డలి లేకపోతే దాన్ని సాన పట్టకపోతే ఏ రీతిగా అయితే మొండిగా ఉంటుందో, ఆ మొండి గొడ్డలితో చెట్టును కానీ కొమ్మను కానీ మనం నరకలేం. సాన చేయబడాలి. ఎవరు చేస్తారు? అభిషేకము పొందాలి. ఎవరు అభిషేకం ఇస్తారు? గురువులు ఇస్తారు. గురువుల దగ్గరికి, అయ్యా నా వీలైనంత వరకు నేను నా సమయం దొరికినప్పుడు నేను వెళ్ళి సువార్త చెప్తాను, నా మీద చేతులుంచి ప్రార్థన చెయ్యండి
నా మీద నూనె పోసి ప్రార్థన చెయ్యండి, నేను బలముగా దేవుని సేవలో వాడబడతాను అని చెప్పి అభిషేకము పొందకుండా చాలామంది నాకు తెలుసులే, నాకు వచ్చులే, నేను వెళ్తానులే, నీ దగ్గర ఏంది ప్రార్థన చేయించుకునేది, నీ దగ్గర ఏంది నేను అభిషేకం పొందవలసింది అని చెప్పి ఒంటరిగా వెళ్తూ ఉంటారు ప్రార్థన చేయించుకోకుండా. అలాంటి పనులు లేకపోతే పరిచర్య ఫెయిల్ అవుతూ ఉంటాయి, జరగదు. నువ్వు పంపబడాలి, అభిషేకము పొందాలి. గురువుల ద్వారా ప్రార్థన చేయబడిన తర్వాత మనము సువార్త ప్రకటించాలి. మన చర్చిలో అయితే నా దగ్గర ఎవరు వచ్చి కూడా ప్రార్థన చేయమని అనలేదు. నేను చాలాసార్లు ప్రార్థన చెయ్యను అంటాను, కానీ నేను సేవకు వెళ్తానయ్యా, పరిచర్య చేస్తాను, నా కోసం ప్రార్థన చెయ్యండి, నా మీద చేతులు పెట్టండి, నేను ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకసారి నాకు వీలైనప్పుడల్లా నేను వాడబడతాను అని ఒక్కరు కూడా నా దగ్గర రాలేదు, ఎవరి దగ్గరికి రాలేదు. ఎందుకు అంటే మీరు పరిచర్య ఆకలి దప్పలు కలిగిన వారిని సువార్త చెప్పడానికి మనసు లేదు. నేను రక్షింపబడ్డాను, మీరు స్వార్థపరులు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, మీరు స్వార్థపరులు, మీరు రక్షింపబడితే చాలు, మీరు గుడికి వస్తే చాలు, మీ చుట్టూ ఉంటున్న వారికి వాక్యము చెప్పి మీరు వారిని ప్రభు దగ్గరికి నడిపించలేకపోతున్నారు అంటే కారణం ఏందో తెలుసా? అభిషేకము పొందలేకపోతున్నారు. గురువుల ద్వారా ప్రార్థన చేయించుకొని నేను వెళ్తాను, మేము వెళ్తాము, మా కోసం ప్రార్థన చెయ్యండి అది అడగాలి. మీ నొప్పుల కొరకో, మీ అప్పుల కొరకో, మీ రోగాల కొరకో, లేకపోతే ఏదో జరిగిన దాని గురించి ప్రార్థన చేయమని అంటుంటారు. దానికైతే నేను బద్ధ శత్రువును, నేను ప్రార్థన చెయ్యను. ఎందుకు ప్రార్థన చెయ్యను అంటే దేవుడు మీ యొక్క పరిస్థితిని ఎరిగినవాడు. మీరు నమ్మక మీరు ప్రార్థన చేస్తే కూడా సరిపోతుంది, కానీ అసలు ప్రార్థన చేయించుకోవాల్సింది దేనికోసమో? ప్రభువా నన్ను వాడుకో, నన్ను బలముగా వాడుకో, నీ సేవ కోసం నేను వాడబడాలని ఆశపడుతూ ఉన్నాను అనేవారు లేవాలి, అనేవారు కావాలి దేవునికి. ఈరోజు నేను చెప్పవచ్చే వాక్యం అదే. కనుక ఇక్కడ అపోస్తలుల పరిచర్య, తర్వాత ప్రవచన పరిచర్య, సువార్త పరిచర్య, కాపరి పరిచర్య, ఉపదేశ పరిచర్య, 4-5 రకాల పరిచర్య ఉంది. నంబర్ 1 పరిచర్య ఏంటంటే అపోస్తలుల పరిచర్య. ఇప్పుడు ఎవరు కూడా అపోస్తలులు లేరు. జాగ్రత్తగా వినండి, రికార్డ్ అవుతుంది. ఈ కాలంలో అపోస్తలు అని చెప్పుకుంటున్న వారు చాలామంది మన సిటీలో, హైదరాబాదులో ఉన్నారు. నేను నమ్మను, అపోస్తలులు లేరు. అపోస్తలు అంటే పంపబడిన వారు ఓన్లీ 12 మంది శిష్యులు మాత్రమే. ఇప్పుడు కూడా అపోస్తలు ఉన్నారు అని నమ్మితే నేనేం చెయ్యలేను, దాని గురించి నేనేమి వాదోపవాదాలు చెయ్యను, నేను నమ్మను అంతే. అపోస్తలులు లేరు. నెంబర్ 2 ఏంటంటే ప్రవచన పరిచర్య. ప్రవచన పరిచర్య అంటే ప్రవచనాలు ప్రవచించేవారు, ప్రవచనాలు, దర్శనాలు ప్రవచించేవారు ఉన్నారా? కొందరు ఉన్నారంటారు. నేనైతే అది కూడా నమ్మను. దేవుడు నాతో మాట్లాడిండండి, నేను దర్శనంలో ఈ రీతిగా పొందాను, ఈ రీతిగా నాకు దేవుడు మాట్లాడాడు, చూపించాడు, నా దగ్గరికి వచ్చాడు అని చెప్పేవారు మన చర్చిలో కూడా కొంతమంది ఉన్నారు. ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి దేవుడు నన్ను నీ దగ్గరికి పంపించమన్నాడు అని చెప్పి ప్రార్థన చేయడానికి కూడా వచ్చేది. ఇప్పుడు ఈ మధ్యలో రావడం లేదు. కనుక దర్శనాలు లేవు. ప్రవచనాలు అంటే వాక్యం ప్రకటించడానికి. 3వది ఏంటంటే సువార్త ప్రకటించేవారు కావాలి. సువార్త అంటే నీకు తెలిసిన వార్త. నీవు ఏ రీతిగా అయితే రక్షింపబడిన తర్వాత నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతంగా దేవుడు నీకు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ నీకు తెలిసిన సువార్తను, యేసయ్య వార్తను క్లుప్తంగా కొంచెముగా ఇతరులకు పరిచర్య చెయ్యాలి, చెప్పాలి, రోజు చెప్పాలి. 4వది ఏంటంటే కాపరి పరిచర్య. ఇది ఉన్నది, సువార్త ఉంది. సువార్త ఎప్పటికీ చచ్చిపోదు. సువార్త ప్రతి ఒక్కరూ చేయవలసిందే, ప్రతి ఒక్కరి బాధ్యత. డాక్టర్ కానీ, కలెక్టర్ కానీ, అటెండర్ కానీ, నర్సు కానీ, ఎవరైనా
అందరూ కూడా యేసయ్యను నమ్ముకున్న వారంతా కూడా సువార్త చెప్పవలసిందే. ఆకలి దప్పి కలిగి ఉన్నావా? అనేకులు ఆత్మలు నశించిపోతున్నారు, వారికి నేను కొంచెమన్నా సువార్త చెప్పాలి. ఫోన్లో చెప్పొచ్చు, మీరు ఇంటికి పోయి కారు వేసుకొని మోటార్ సైకిల్ వేసుకొని ఆటోలో పోయి మీరు వాక్యం చెప్పే అంత సమయం ఈ కాలంలో లేదు. ప్రతి నిమిషము మీరు సద్వినియోగం చేసుకోవాలి. చాలామంది నా పని అయిపోయింది, నేను ముసలోని అయిపోయాను, ముసల్దాన్ని అయిపోయాను, ఎంతకాలం బ్రతుకుతాను అని చెప్పి మీరేదో పని చేసుకుంటూ మీ కాలయాపన చేస్తూ ఉన్నారు. కాలం మళ్ళీ తిరిగి రాదు. ఉన్న పవిత్రమైన మంచి జీవితాన్ని ప్రతి నిమిషము సద్వినియోగం చేసుకున్న వారే దేవుని దృష్టికి నా సమయము నేను సద్వినియోగం చేసుకున్నాను. మీకు తెలిసిన వారు ఉన్నారు, వాళ్ళు ఫోన్ చేస్తారు, మీరు ఫోన్ చేస్తారు, అప్పుడు ఒక్క నిమిషము రగిలించు. ఏం రగిలించు? అగ్గి రగిలించు. ఈ వాక్యము రగిలించిన తర్వాత ఒక్కసారి వెలిగించావనుకో ఎవ్వడి తరము కాదు. ఏంది? గట్టిగా చెప్పండి. ఆర్పడానికి ఎవరి తరం కాదు. గడ్డి మామిని ఒకసారి ఆర్పించు, బెల్లు కొట్టి నువ్వు వీళ్ళని పిలువు. ఎవరిని? ఫైర్ ఇంజన్ని పిలువు. అది వచ్చేసరికి మొత్తము కాలిపోతుంది. దేవుని వాక్యం అలాంటిది. నీకు తెలిసిన కొంచెము సువార్త చెప్పాలి. నాలుగవది ఏంటంటే కాపరి పరిచర్య. కాపరి అంటే పాస్టర్ చేసే పరిచర్యలు పాస్టర్ చేస్తూ ఉంటాడు. ఐదవది చివరిది ఏంటంటే ఉపదేశ పరిచర్య. ఇది ఉంది, సువార్త ఉంది, కాపరి పరిచర్య ఉంది, ఉపదేశ పరిచర్య అంటే టీచింగ్. కొన్ని బైబిల్ కాలేజీలో లేకపోతే టీచింగ్ చేస్తున్న వారు ఇప్పటికీ చేస్తూ ఉన్నారు, ఎప్పటికీ చేయాల్సిందే. సో ఈ పరిచర్యలో మీరు వాడబడవచ్చు. అయితే పాత నిబంధన కాలంలో ఈ 5 పరిచర్యలు లేవు. ఇప్పుడు 5లో 2 లేవు. ఒకటి అపోస్తలులు లేరు, రెండవది ప్రవచనాలు లేవు, మూడవది సువార్త ఉంది, నాలుగవది కాపరి పరిచర్య ఉంది, ఐదవది ఉపదేశకులు అంటే టీచింగ్, బైబిల్ స్టడీ. ఎవరైనా చెప్పచ్చు బైబిల్ స్టడీ. పురుషులకు, స్త్రీలకు. కనుక ఇది ఉంది. మరి మనం చేస్తున్నామా? ఓల్డ్ టెస్టిమెంట్లో 3 ఉండే. మొదటిది ఏంటంటే యాజకుని అభిషేకము, రెండవది ఏంటంటే ప్రవక్తల అభిషేకము, మూడోది ఏంటంటే రాజుల అభిషేకము. ఈ 3 ఇప్పుడు లేవు. ఈ 3 ఒకప్పుడు ఉన్నాయి. ఈ 3లో ఒకటి మనమంతా కూడా యాజకులమన్న సంగతి మీకు తెలుసా? యాజకుల పరిచర్య ఏంది? ఓల్డ్ టెస్టిమెంట్లో యాజకులు ఓన్లీ లేవి గోత్రికులు. అహరోను స్వార్థ ప్రకటించేవాడు, అహరోను కుమారులు బోధ చేసేవారు, చర్చిలో పనిచేసేవాడు. ఆ తర్వాత ఇప్పుడు మనమంతా కూడా న్యూ టెస్టిమెంట్ ప్రకారంగా అందరము యాజకులమే. యాజకుల గుంపులో మనం కూర్చున్నాము. అంటే సువార్త చెప్పే అవకాశము ప్రతి ఒక్కరికి ఉంది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ప్రవక్తలు ఉన్నారా? ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారని చెప్పి బోర్డులు పెట్టుకున్న వారు చాలామంది ఉన్నారు. ప్రవక్త అంటే చాలా గొప్ప, అపోస్తలులు అంటే చాలా గొప్ప అని ఈ 2 విధాలుగా ప్రవక్తలు కూడా ఈ కాలంలో లేరు. ఒకవేళ ప్రవక్త అంటే అర్థమైందంటే దేవుడు ప్రజలతో నేరుగా మాట్లాడలేడు కాబట్టి మధ్యలో ప్రవక్తతో మాట్లాడి ప్రవక్త అతనికి చెప్పాడు. అబ్రహాము ప్రవక్తే, యాకోబు ప్రవక్తే, నోవాహు ప్రవక్తే, ఆ తర్వాత మోషే ప్రవక్తే, ఆ తర్వాత ఓల్డ్ టెస్టిమెంట్లో ప్రవక్తలందరూ వచ్చారు. ఎగ్జాంపుల్ సమూయేలు ప్రవక్తే, సమూయేలు తర్వాత ఎలీషా ప్రవక్తలే. వీళ్ళందరూ కూడా దేవుడు వారితో మాట్లాడినప్పుడు ప్రజలతో వారు మాట్లాడి వాళ్ళు ఏమంటున్నారంటే, మోషే గారు మేము దేవుని మాట వినలేము, మా గుండె అదిరిపోతుంది. ఓల్డ్ టెస్టిమెంట్లో దేవునితో ఎవ్వరు కూడా మాట్లాడినా కూడా చచ్చిపోతారనే భావన ఉంది. ఎగ్జాంపుల్ సమూయేలు తల్లిదండ్రులు సమూయేలు సమూయేలు వాళ్ళ కాదు, బైబిల్లో ఒక ప్రవక్త
పొలంలో మాట్లాడుతున్నప్పుడు నేను దేవుణ్ణి చూశాను. మనోహ నేను దేవుని చూశాను, దేవుడు నాతో మాట్లాడాడు, మనం దేవుని చూస్తే చచ్చిపోతామని చెప్పి భయపెడుతూ తన భర్తకు వచ్చి చెప్పింది. అప్పుడు ఆ కాలంలో ఎవరైనా దేవుడు వారితో మాట్లాడిండు అంటే చచ్చిపోతామనే భావన ఉంది. అందుకోసమే మోషేతో ప్రజలంటూ ఉన్నారు, నాయనా మేము దేవునితో మాట్లాడము, నువ్వు మాట్లాడి మాకు చెప్పు అంటే వాళ్ళందరూ కూడా ప్రవక్తలే. సో మాలాకి వరకు ప్రవక్తలు ఉన్నారు. తర్వాత మాలాకిలో న్యూ టెస్టిమెంట్లో ప్రవక్త ఎవరు? నెంబర్ 1 ప్రవక్త న్యూ టెస్టిమెంట్లో ప్రవక్త ఎవరు? యోహాను ప్రవక్త. ఆ తర్వాత యేసు ప్రభు వరకు ఆ యొక్క ప్రవక్తల కాలము చెల్లిపోయింది. ఇప్పుడు ప్రవక్తలు ఉన్నారా? ఎవరైనా గట్టిగా చెప్పండి, ఉన్నారా? లేరు. ఉంటే ఈ బైబిల్ అవసరము లేదు. ఈ బైబిల్ అవసరము లేదు. ఇవన్నీ కూడా రాయబడి ఉన్నాయి. ఇందులో ఒక్క మాట కలపడం కానీ తీయడం కానీ జరిగితే ఇందులో రాయబడిన ఆ యొక్క శాపాలన్నీ కూడా మీ మీదకి వస్తాయి. కనుక ఎవరైనా ప్రవక్తలు ఉన్నారని ఉన్నారు. మా బంజారాలో కూడా ప్రవక్తలు ఉన్నారు, బంజారా సేవకుల్లో కూడా ప్రవక్తలు ఉన్నారు. ఏమనాలో నాకు తెలియదు. ఇది వాక్యము. ఇక మీదట దేవుడు ప్రతిసారి ప్రతి యుగానికి మాట్లాడే అవసరం లేకుండా దేవుడు ఇది రాయించాడు. దీనిని చదివినవాడు ప్రవచన వరాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. కూడా మనము ప్రవచనాలు నమ్మాలి, దేవుని అభిషేకం నమ్మాలి. మూడవది ఏంటంటే రాజుల అభిషేకము. ఆ కాలము ప్రవక్తలు ఏం చేశారు? రాజులను అభిషేకించారు. కనుక ఈ 3 ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నాయి. ఇప్పుడైతే మనము శక్తి పొందాలి. న్యూ టెస్ట్మెంట్లో పైనుంచి వచ్చిన శక్తి మనం పొందాలి. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 1వ అధ్యాయము 1:8 చూసినట్లయితే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటా భూదిగంతం వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. అభిషేకము పొందిన తర్వాత, పరిశుద్ధాత్మ అభిషేకము పొందిన తర్వాత వాళ్ళు ప్రవచనాలు ప్రవచించారు. ముందు వాళ్ళు కుందేళ్ళు. చెప్పండి, ముందు వాళ్ళు కుందేళ్ళు. ఎవరు? యేసు ప్రభు శిష్యులు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న పాప, ఏ పేతురు, నువ్వు పేతురు కదా, నిన్ను నేను చూశాను యేసు ప్రభుతో ఉన్నప్పుడు. అప్పుడు పేతురు ఏమన్నాడు? ఏ అమ్మాయి, ఎవరిని చూసి ఎవరంటున్నావు నువ్వు? నేను కాదు, నేను యేసు ప్రభుతో లేను అన్నాడు. తప్పించుకున్నాడు. ధైర్యంగా ప్రకటించలేదు నేను యేసు ప్రభుతో ఉన్నానని చెప్పి. చాలా దినాలు తప్పించుకుంటూ దాక్కుంటూ జీవించిన ఇతను పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత, అభిషేకం పొందిన తర్వాత బహుధైర్యంగా వాక్యం చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. పేతురు, యోహాను, ఆంద్రేయ, మత్తయి, తోమా, ఫిలిప్పు వీళ్ళందరూ కూడా ఆత్మతో నింపబడి అభిషేకము పొంది గతంలో పారిపోయిన వీళ్ళంతా కూడా భూలోకాన్ని షేక్ చేసే అంత పవర్ ఎవరిచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? పాస్టర్ గారు ఇవన్నీ చెప్తున్నారు, ఇది ఉన్నదంటే 100% పరిశుద్ధాత్మ దేవుడు లేనిది మనం ఏమీ చేయలేము. కనుక పరిశుద్ధాత్మ అభిషేకము పొంది తర్వాత మనము సువార్త ప్రకటించినట్లయితే అనేకులను దేవుడు మన దగ్గరికి రప్పిస్తూ ఉంటాడు. ప్రభు ఆత్మ నా మీద అభిషేకించబడి ఉన్నది, దీనులకు బీదలకు సువార్త ప్రకటించుటకై ప్రభువు నన్ను అభిషేకించెను అని లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో చెప్పబడుతూ ఉంది. బీదలకు సువార్త ప్రకటించాలి. గొప్పోళ్ళు వినరు, ధనికులు వినరు, దీనులు, తగ్గించుకుంటున్న వారు, వినయ హృదయం కలిగిన వారు చాలామంది ఉన్నారు. వారికి సువార్త ప్రకటించి ప్రభు దగ్గరికి వారికి నడిపించడానికి మనం పని చేయాలి. ఎప్పటి వరకు పని చేయాలి? యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, పగలున్నంత వరకు మనము సువార్త చెయ్యాలి. చాలామందికి రాత్రి ఇష్టము. రాత్రి ఎందుకు అంటే ఏదైనా చెయ్యొచ్చు, ఎవరు చూడరు అని. చీకటి సంబంధులము మనమా, వెలుగు సంబంధులం మనమా?
మనం వెలుగు సంబంధం కనుక పగలున్నప్పుడే పని చెయ్యాలి. దేవుడు వెలుగు గనుక ఆయనను అనుసరించి మనమంతా కూడా వెలుగు సంబంధులమై ఉన్నాం. ఈ పగలున్నప్పుడే మనం పని చెయ్యాలి. అందరూ పగలే పని చేస్తారు, రాత్రి చెయ్యరు. రాత్రి విశ్రాంతి తీసుకోవాలి. పగలు అంటే ఈ దేహము ఉన్నంత వరకే. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది తెలియదు. ఎప్పుడు చస్తామో మన చేతుల్లో లేదు. చాలామంది బర్త్డేలు చేసుకుంటారు ఎవ్రీ ఇయర్ ఆ డేట్లో, కానీ డెత్ డేలు చేసుకున్న వారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. కానీ డెత్ డే ముందే చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. మన ప్రాణం మన చేతిలో లేదు. దేవుడు ఎప్పుడు పిలుస్తాడో అప్పుడు రెడీగా ఉండాలి వెళ్ళిపోవడానికి. అయితే నేను చావను, నేను 80-90 సంవత్సరాలు బ్రతుకుతాను అనేవారు చాలామంది అనుకుంటారు, కానీ ఉండం. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను కొంచెంకాలం బ్రతకాలి, ఇన్ని సంవత్సరాలు బ్రతకాలి అని చెప్పి అడగడంలో తప్పులేదు. ఆయన చిత్తం అయితే నెరవేరుస్తాడు, ఆయన చిత్తం లేకపోతే నెరవేర్చాడు. కానీ వాక్యంలో ఏముంది? అడుగుడి. చాలాసార్లు నాకు ఇష్టం లేదు, ఈ లోకంలో నేను బ్రతకను, పోతే చచ్చితే పర్వాలేదు అని చెప్పి చావాలని కోరుకున్న వారు కూడా ఉన్నారు. చావాలని కోరుకునేవారు కూడా ఉన్నారు. దేవుడు ఏమంటాడు అప్పుడు? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చాలాసార్లు చెప్పావు తల్లి, చాలాసార్లు చెప్పావురా బాబు, నువ్వు బ్రతకడానికి అర్హుడవు కావు, నువ్వే కోరుకుంటున్నావు కాబట్టి ఓకే తదాస్తు అంటాడు, ఓకే అంటాడు దేవుడు. నువ్వు చేయవలసిన పగలు ఉన్నంత వరకే. అంటే నీకు ఇచ్చిన ఈ ఆయుష్, లేకపోతే నీకు ఇచ్చిన ఈ యొక్క జన్మ, నీకు ఇచ్చిన ఈ యొక్క జీవితము మళ్ళీ రాదు. మళ్ళీ మనము ఈ భూలోకానికి రాము. మరొక జన్మ వాళ్ళు నమ్ముతారు, కానీ మనం నమ్మము. మనము మన సొంత ఇంటికి వెళ్ళిపోతాం. దేవుడు పిలుస్తున్నప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. కానీ దేవుడు ఈ పగలున్నంత వరకు, అంటే ఈ దేహం ఉన్నంత వరకు, ఇక్కడ బ్రతుకున్నంత వరకు మనకు అప్పగించిన పనిని యథార్థంగా, నమ్మకంగా ప్రతి నిమిషము చేయడానికి మనము సంకల్పించుకోవాలి. రకరకాలుగా చాలామంది సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు, ఏదేదో కాలయాపన చేస్తూ ఉంటారు. ఏదో పని లేకున్నా పని ఉన్నదని లోక సంబంధమైన పనులు, వ్యాపారాలు, రకరకాలైన పనులు చేస్తున్నారు. కానీ ఆకలి దప్పిగలిగిన వారి కోసం నీవేమన్నా చేస్తున్నావా, నేనేమన్నా చేస్తున్నానా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. నంబర్ 1 ఏంటంటే అభిషేక పరిచర్య ఎడల దాహము కలిగి ఉండాలి. అభిషేకము పొందకపోతే, అభిషేక దాహము లేకపోతే నువ్వు ఎంత చేసినా కూడా వేస్ట్. ఇది కొంచెము మీకు అర్థం అవ్వడానికి నేనేం చెప్పాలి అనుకున్నానంటే ముందే చెప్పేశాను, మళ్ళీ చెప్తున్నాను. మీరు అభిషేకం పొందిన తర్వాత సువార్త చేస్తే దేవుడు గొప్పగా వాడుకుంటాడు. ముఖ్యంగా సేవకులకు దేవుని సేవ నేను చేస్తాను. సేవక కుటుంబాలు అభిషేకము పొందిన తర్వాత సేవకు వెళ్ళాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. మనకందరికీ తెలుసు సమర్పణ కావాలి. చాలామంది సమర్పించుకుంటారు సేవకులు. చాలా కుటుంబాలు, వ్యక్తులు నేను దేవుని సేవ చేస్తానని చెప్పి సమర్పించుకుంటారు. సమర్పించుకున్నంత మాత్రాన సేవ జరగదు. సమర్పించుకున్నంత మాత్రాన సేవ జరగదు. నెక్స్ట్ ఏం కావాలి? అభిషేకం కావాలి, పంపబడాలి. అయ్యా నేను సమర్పించుకున్నాను, మీరు ఆత్మీయమైన తండ్రి గనుక మీకు తెలిసిన వారు, నేనే అని కాదు, ఎక్కడన్నా ఎవరన్నా ఆత్మ సంబంధమైన పరిచర్యలో పాల్గొంటున్న వారి ద్వారా మీరు అభిషేకము పొందాలి. అభిషేకం పొందిన తర్వాత సేవలో వాడబడడానికి దేవుడు వాడుకుంటాడు. నిర్గమకాండము 30వ అధ్యాయము 30వ వచనం చూసినట్లయితే, నిర్గమకాండము 30 చూసినట్లయితే, మరియు అహరోను అతని కుమారులు నాకు యాజకులై ఉండునట్లు నీవు వారిని ప్రతిష్ఠించుకొనవలెను. కొందరు నూనె పోసి అభిషేకం చేస్తూ ఉంటారు, మరి కొందరు చేతులు పెట్టి ప్రార్థన చేసి అభిషేకిస్తూ ఉంటారు. ద్వితీయోపదేశకాండం 34:9 చూసినట్లయితే, మోషే తన చేతులను నూను కుమారుడని యెహోషువ మీద ఉంచి ఉండెను, కనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడయ్యెను. కొందరు
నూనె పోసి అభిషేకం చేస్తూ ఉంటారు, మరికొందరు చేతులు పెట్టి అభిషేకం చేస్తూ ఉంటారు. నూనె లేదని చేతులు పెట్టి ప్రార్థన చెయ్యండి, అయ్యా నేను సేవలో వాడబడాలి, బలముగా వాడబడాలి, మీ ఆశీర్వాదం కావాలి నాకు అని చెప్పి మీరు ఎప్పుడన్నా గురువులతో ప్రార్థన చేయించుకున్నారా? ఎగ్జాంపుల్ చెప్తాను. 1991లో నేను ఇక చెయ్యను, నా బంజారా వారి కోసం నేను సంస్థను లేకపోతే చర్చ్ స్టార్ట్ చేయాలి, దయచేసి నన్ను పంపండి, నేను మేడ్చల్లో పాస్టర్గా పని చెయ్యను, నా కోసం ప్రార్థన చేసి పంపండి అయ్యా అని చెప్పి నా కోసము, నా భార్య కోసము నేను మా గురువు గారి దగ్గర ప్రార్థన చేయించుకొని బయటకు వచ్చా. సేవ చేసేవారు గురువులతో, నాయకులతో, వారి యజమానులతో కొట్లాడబడి రకరకాలుగా నిందించి, మోసం చేసి, దొంగతనం చేసి, వారిని అసహించి, వారి గురించి చెడ్డగా రాసి బయటికి వెళ్ళేవారు చాలామంది నాయకులు, యవనస్తులు, సేవకులు ఉన్నారు. వారి సేవ ఫలిస్తుందా? వారి సేవ ఫలిస్తుందా? ఫలించదు. నేనేమంటున్నానంటే మన గురువులను మనము నిందించకూడదు. నేను వెళ్ళి, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, నేను ఒక సంస్థను స్టార్ట్ చేయాలనుకుంటూ ఉన్నా, నేను ఒక పరిచర్యలో వాడబడాలనుకుంటున్నా, మీరిచ్చిన 500 రూపాయలతో నేను ఇక్కడ ఉండిపోతే నా యొక్క ఉద్దేశము, దేవుడు నన్ను గొప్పగా వాడుకుంటాడో లేదో నాకు తెలియదు, కానీ నేను పంపబడాలి, నా కోసం ప్రార్థన చెయ్యండి అని 1991లో మా గురువు దగ్గర, జీవరత్నం బూరగా దగ్గర, అదిగో ఆయన పేరు అక్కడే ఉంది, మన గోడ దగ్గరే ఉంది, అటుపోయి తిరిగి చూడండి, అప్పుడు ఈ గోడ కట్టలేదు, ఆయన పిలిపించి ఈ యొక్క క్యాంపస్ని ఇనాగ్రేషన్ చేయించాను. ఆయన పేరు డాక్టర్ జీవరత్నం బూరగా. నా కోసం ప్రార్థన చేయండి అని అతని చేతులతో మీద నుంచి నేను ప్రార్థన చేయించుకున్నాను. అంటే నన్ను అభిషేకించాడు. ఆ తర్వాత అమెరికా నుంచి దాదాపు చాలామంది పాస్టర్లు 91లో 92లో సికింద్రాబాద్లో వచ్చి నూనె పోసి ప్రార్థన చేసి అభిషేకించారు. అప్పుడు నేను సేవలో బలంగా వాడబడడానికి అవకాశం ఉంటుంది. సేవకులు చాలామంది వారి సొంత గురువుల మీద తిరుగుబాటు చేసి, ఎదిరించి, కొట్లాడి, తిట్టి, బ్లేమ్ చేసి బయటకు వచ్చే సేవకులు చాలామంది ఉన్నారు. అలాంటి సేవ ఫలిస్తుందా? ఫలించదు. కనుక అభిషేకం పొందాలి. ఒక వ్యక్తి, నా క్లాస్మేటు, పేరు యోనాబాబు. ఆయన నార్త్ ఇండియాకు పోయి సేవ చేస్తానన్నాడు. 24 సంవత్సరాలు ఉన్నాడు నార్త్ ఇండియాలో, కాశ్మీర్లో. డార్జిలింగ్ ఏదో కాశ్మీర్లో ఎక్కడో ఉన్నాడు. తిరిగి ఇప్పుడు మన హైదరాబాద్కు వచ్చేసాడు. భార్య లేదు, పిల్లలు లేరు. నా క్లాస్మేట్, నాతో పాటు పనిచేసిన వాడు 20 సంవత్సరాలంతా కూడా అక్కడ పనిచేసి ఒక్క ఆత్మను రక్షించలేకపోయాడు. బహుశా ఆయన విన్నా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఒక్క వ్యక్తిని కూడా నార్త్ ఇండియాలో పనిచేయకుండా తిరిగి వచ్చేసాడు. చాలామంది మన చుట్టూ ఉంటున్న సేవకులు అనబడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ సేవ ఫలించకపోవడానికి కారణమేంది? అభిషేకం లేదు, వారి గురువులతో వారికి మంచి సంబంధము, ఆశీర్వాదం లేదు. మా గురువు మంచోడేం కాదు, మా బుర్గ గారు అంత మంచోడేం కాదు. ఎంత చెడ్డోడు అంటే నన్ను రోజంతా తిప్పుతాడు. ఇప్పుడు లేడు, ఆయన ప్రభు సన్నిధిలో ఉన్నాడు. రోజంతా కారులో తిప్పుతూ ఉంటాడు. ఆయనేమో నాన్ కింగ్ హోటల్లోనూ 5 స్టార్ హోటల్లో తింటాడు. నాకు 2 రూపాయలు ఇచ్చి అట్టిపళ్ళు తిని ఇక్కడ నిలబడి రానేవాడు. ఇప్పుడు నా దగ్గర ఉంటున్న డ్రైవర్ గణేష్ని కానీ, బలరామ్ని కానీ ఎవరన్నా కారు ఎక్కించుకున్నప్పుడు నేను నా పక్కనే కూర్చోబెట్టి అన్నం పెడుతూ ఉంటాను. నేను తిన్నదే వాళ్ళు తింటూ ఉంటారు. కానీ మా గురువు అప్పుడు పెట్టలే. 100 సార్లు సిటీలో ఆయన చుట్టూ నేను తిరిగాను. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన మంచోడు కాకపోయినా, నా మీద ఖర్చు పెట్టకపోయినా, ఆయన నా గురువు, నాకు వాక్యం చెప్పిన గురువు, ఆత్మీయతలో నడిపించిన గురువు. ఆయన మనసు, ఆయన దగ్గర ఉంటున్న వాక్యము చాలా విలువైంది. ఆయన డాక్ట్రిన్స్, ఆయన టీచింగ్ చాలా పవర్ఫుల్. ఆయన గురించి నేను నేర్చుకున్న విషయాలు చాలా ఉన్నాయి. పవర్ఫుల్. వాక్యం విషయంలో వెనక తిరిగేవాడు కాదు. పిష్నారు వాళ్ళు ఉంటారు, అందులో మా సారు ఒక పిష్నారి. దాన్ని పక్క పెట్టు, నాకేమి ఇవ్వలేదు, నాకేమి చెయ్యలేదు అని అంటారు. ఆయన కోసము, ఆ కాలేజీ కోసము నేను 20 ఎకరాలు ఇప్పించాను ఆ కాలంలో.
చాలా తక్కువ ధరలో నాకు ₹1 ఇవ్వలే. ఎందుకంటున్నానంటే ఆయన ఫైనాన్షియల్ విషయంలో చాలా చెడ్డోడే, కానీ అనేక రీతియా వాక్య విషయంలో, టీచింగ్ విషయంలో ప్రార్థనాపరుడు, భక్తిపరుడు, గురువు, వాక్యం చెప్పిన గురువు కనుక అతని ద్వారా ప్రార్థన చేయించుకొని బయటకు వచ్చానండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనము గురువుల అభిషేకం పొంది చేతులు పెట్టి ప్రార్థన చేయించుకోవడము, నేనేంది ఆయనతో ప్రార్థన చేయించుకునేది, నేనేంది ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని నేను బయటికి రావాల్సింది, నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడంటే ఆలకిస్తాడు, కానీ ఫలించదు. నువ్వు పక్కనున్న వారికే నువ్వు తృప్తిగా లేవే, నువ్వు ఇంకా దేవునికి ఎలా తృప్తిగా ఉంటావు? నువ్వు సమాధానపడాలి, ప్రతి ఒక్కరితో సమాధానపడి ప్రార్థన చేయించుకోవాలి. నా దగ్గర నుంచి కూడా చాలామంది బైబిల్ ట్రైనింగ్ పొంది సేవ చేస్తామని చెప్పి నాతో కొట్లాడి నా ఆఫీసులో వచ్చి రకరకాలుగా మాట్లాడి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది. మా చర్చిలు కూడా తీసుకున్న వారు చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్ల మీద రాసుకున్నారు, వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సొమ్ము మాది, నాది, BTMది, కానీ వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. బిల్డింగ్లు కట్టించిన లక్షల రూపాయలు పెట్టి ఆ కాలంలో 20 సంవత్సరాల క్రితము. సేవ ఉందా? లేదు, వదిలేశాను. చాలా చర్చిలు వదిలేశాను. ప్రభువా 200 చర్చిలు లేక 100 చర్చిలైనా కట్టాలని 25 సంవత్సరాల క్రితమే పూనుకున్నాను. 20-30 సంవత్సరాల క్రితమే 100 చర్చిలు కట్టాలనుకున్నాను. కానీ నమ్మకస్తులైన సేవకులు లేరు, నమ్మకస్తులైన విశ్వాసులు ఈ కాలంలో లేరు. అందరూ ఎదిరించేవారే, తిరుగుబాటు చేసేవారే. కనుక అలాంటి వారి సేవ ఫలించదు, ఎదగదు. సమాధానపడాలి. అపోస్తల కార్యము 6వ అధ్యాయం 3వ వచనము, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషుల మీరు ఏర్పరచుకునడి, మేము వారిని ఈ పనికి నియమింతుము. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు మనుషుల చేత కూడా ఏర్పాటు చేయబడాలి. అయ్యా నువ్వు మంచోడి కాదు, కానీ నీ ప్రార్థన నాకు కావాలి, నీవు మంచి మనసుతో నన్ను ఆశీర్వదించు, నీ ఆశీర్వాదం నాకు కావాలి అని చెప్పి మనము ప్రార్థన చేయించుకొని ముందుకు వెళ్ళాలి. అయితే దేవుడు అప్పుడు తోడుగా ఉంటాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఎందుకు అంటే నీ మీద చేతులు పెట్టి ప్రార్థన చేశారు, లేక నూనె పోసి ప్రార్థన చేశారు. కాబట్టి అభిషేకం పొందిన తర్వాత, ఎగ్జాంపుల్ 1904వ సంవత్సరంలో వేల్స్ అనే దేశంలో ఇవాన్స్ రాబర్ట్ అనే వ్యక్తి పరిచర్య చేయడానికి వెళ్ళాడు. వేల్స్ దేశంలో ఇవాన్స్ రాబర్ట్ అనే వ్యక్తి సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. చరిత్ర చెబుతూ ఉంది 6 నెలల్లో, ఎన్ని నెలల్లో? 6 నెలల్లో 150,000 మందిని ప్రభు దగ్గరకు నడిపించాడు. ఆయన అభిషేకించబడి పంపబడ్డాడు. కాబట్టి 6 నెలల్లో సువార్త ప్రకటిస్తే ఆ దేశంలో సినిమా హాళ్ళు, ఆ దేశంలో సారాయి దుకాణాలు అన్నీ మూసేశారట. అంత పవర్ఫుల్గా దేవుడు అతన్ని వాడుకున్నాడు. దేవుడు వాడుకోవాలి అంటే మామూలు వ్యక్తి కాదు, మామూలుగా మనల్ని వాడుకోడు, అభిషేకించబడాలి. దేవుని కార్యము మన ఎడల జరగాలి అంటే మనము ప్రత్యేకంగా అభిషేకించబడాలి. యేసు ప్రభు అభిషేకించబడ్డాడా? అభిషేకించబడ్డాడు. 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన అక్కడ అరణ్యములో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సైతానుతో పోరాడి వచ్చి యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అతని మీద రాలి, ఇతను నేను ఏర్పాటు చేసుకున్న నా కుమారుడు అని చెప్పి దేవుడు అతన్ని అభిషేకించాడు. కాబట్టి 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడా? 30 సంవత్సరాలు పరిచర్య చేశాడా? 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. భూలోకాన్ని తలక్రిందులుగా చేశాడు. ఆయన చెప్పిన వాక్యము ఎంత పవర్ఫుల్లో, మొన్న నేను చెప్పాను, మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు కనుక మీరు చదివినట్లయితే ఇంకా ఏ మత గ్రంథాలో లేనటువంటి గొప్ప విషయాలు ఉన్నాయి అని చెప్పి మన మహాత్మా గాంధీ గారు రికార్డ్ చేసి పెట్టాడు. యేసు ప్రభు చేసిన బోధ
మత్తయి సువార్త 5, 6, 7 ఈ 3 అధ్యాయాలు చదివితే చాలు అని చెప్పి దేవుడు అలా యేసుప్రభు అలా వాడబడ్డాడు. మోషే కాలంలో కూడా ఇశ్రాయేలు ఏమన్నారు, మాకు భోజనం కావాలి, మాకు మాంసం కావాలి అంటే, అయ్యా ఏం చేయాలంటే దేవుడు తూర్పు గాలిని పంపించి అక్కడ పూరేళ్లను పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని పూరేళ్ళు? ఒక 3-4 కిలోమీటర్ దూరంలో మోకాళ్ళ ఎత్తు అంత పూరేళ్లను దేవుడు పంపించాడు ఇశ్రాయేలు ప్రజలకు. వాటిని చంపుకొని తినండిరా. ముందేమనుకున్నాడో తెలుసా? అయ్యా సముద్రంలో ఉన్న చేపలన్నీ కూడా తీసుకొని వచ్చినా కూడా వీళ్ళ మాంసాన్ని నేను తీర్చలేను, ఎన్ని క్వింటాలు మాంసం నేను కొనాలి. మనం ఏం చేయనవసరం లేదు, మనల్ని మనం తగ్గించుకొని, దేవా నీ కార్యము జరిగించు, నువ్వే వాక్యము చెప్పు ప్రభువా, నువ్వే వీరికి భోజనం దయచేయి ప్రభువా అని మనం దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు మన కార్యం మన గురించి ఆయన చేస్తాడు. కానీ మనం ఏమీ చెయ్యలేము. బాప్తిసమిచ్చు యోహాను సువార్త ప్రకటించడానికి ఎక్కడ ప్రకటించాడు? ఏమైనా థియేటర్ హాలు రెంట్కు తీసుకున్నాడా? షామియానా కట్టి వాక్యం చెప్పాడా? అడవిలో ఉన్నాడు. అడవిలో ఉంటే జనాలు, శాస్త్రులు, పరిసయ్యులు, సుంకరులు పోయి వాక్యం విన్నారు. సద్దుకయ్యులు, సుంకరులు, శాస్త్రులు వాక్యం విన్నారు. పరిసయ్యులు పోయి వాక్యం విన్నారు. యేసు ప్రభు కూడా ఎక్కడ వాక్యం చెప్పాడు? ఏదైనా మీటింగ్ పెద్ద హాల్ రెంట్కు తీసుకున్నాడా? ఏదో ఒక పెద్ద షామియానా పబ్లిక్ మీటింగ్ గ్రౌండ్లో ఏమైనా మీటింగ్ పెట్టాడా? కొండ మీద తీసుకున్నాడు. కొండ మీద కంట్రోల్ చేసుకొని తండోపతండాలుగా 15-20 వేల మంది, 30 వేల మంది, 5 వేల మంది పురుషులు ఆహారం తిన్నారంటే, పిల్లలు స్త్రీలు కాక ఒక 20,000 పీపుల్ వచ్చి వాక్యం విన్నారు. ఎవరన్నా ట్రాన్స్పోర్టేషన్ పెట్టారా? ఎవరన్నా డబ్బు ఇచ్చారా? బస్సులుండేనా? కాలినడక 58 కిలోమీటర్ దూరం నుంచి వచ్చారట ఆయన వాక్యం చెప్తూ ఉంటే. చెప్పారు దేవుడు వాడుకోవాలి, కానీ మనంతటా మనం ఏమి చేయలేము. ఎప్పుడు వాడుకుంటాడు? అభిషేకము పొందిన తర్వాత దేవుడు వాడుకుంటాడు. ప్రభు అయిన యేసు అభిషేకించబడిన తర్వాత గొప్ప కార్యాలు చేసినట్టుగా మనం చూస్తున్నాము. రెండవ విషయం ఏంటంటే, రెట్టింపు ఆత్మల దాహము కావాలి. జీవితంలో ఒక్కరిని కూడా నువ్వు ప్రభు దగ్గరికి నడిపించకుండా ఉన్నావు అంటే నువ్వు బ్రతకడం వేస్ట్. ఏం బ్రతుకు? క్రైస్తవునిగా బ్రతకడం వేస్ట్. నీవు పొందిన రక్షణను మీ దగ్గరే దాచిపెట్టుకున్నట్లయితే నీలాంటి స్వార్థపరులు ఇంకెవ్వరూ లేరు. ప్రభువా ఒక ఆత్మ కాదు, 2 ఆత్మలు కాదు, చాలా ఆత్మలు నీ దగ్గరికి నడిపించాలని రెట్టింపు ఆత్మల దాహము నీకు ఉండాలి. ఎలా చెయ్యాలి? మనం ప్లాన్ వేస్తూ ఉంటాం డబ్బు ఎలా సంపాదించాలని. మనం ప్లాన్ వేస్తూ ఉంటాం ఎట్లా ఇంకా ఏదో గొప్ప మంచి పని చెయ్యాలని చెప్పి. ఎన్ని చేసినా కూడా, ఏది చేసినా కూడా మనుషులు కావాలి. ఒక్క మనిషి, ఒక్క ఆత్మ భూలోకమంతటి కంటే విలువైన ఆత్మ. ఒక్క ఆత్మ సంపాదించావా, వెల్ అండ్ గుడ్. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే వాక్యం ఏంటంటే, రెట్టింపు ఆత్మలు, డబల్ త్రిబుల్. కొందరిని నువ్వు దేవుని దగ్గర నడిపించాలి. ఒక ఛాలెంజ్, ప్రభువా ఇంకొక 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు లేక 30 సంవత్సరాలు నేను బ్రతకనో తెలియదు, కానీ నాకు సంవత్సరానికి ఒక్క ఆత్మనన్నా నేను సంపాదించాలనే పట్టుదల మనకు కావాలి. ఒక్కరినైనా నేను 100% వారిని ప్రభు దగ్గర నడిపించాలనే తెగింపు కావాలి. ఆ పరిచర్యలో మనం వాడబడడానికి దేవుడు సహాయం చేయునుగాక. 2వ రాజులు 2వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా ఏమంటున్నాడంటే, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీద వచ్చినట్లు దయచేయమనెను. ఆత్మాభిషేకంలోనూ కొలత ఉంది, కానీ దేవుని అభిషేకం పొందడానికి కొలత అవసరం లేదు. నాకు చాలు, నేను రక్షింపబడ్డాను, నేను నీ దగ్గర ఉన్నాను, రక్షింపబడ్డాను, నా బంధువులను వదిలిపెట్టి. ఎలీషా నువ్వు రా అంటే 12 అరకలను వదిలిపెట్టి ఆయన వచ్చినట్టుగా మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. చాలా ధనికుడు,
ఇప్పుడు 12 ట్రాక్టర్లంతా ఖరీదైన పొలాలు ఆయనకు ఉన్నాయి. చాలా పెద్ద వ్యవసాయ ఆసామి ఆయన ఎలీషా. వాటన్నిటి కూడా వదిలిపెట్టి తల్లిదండ్రులను ముద్దు పెట్టి ఏలియాను అనుసరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏలియా కొంతకాలం అయిన తర్వాత నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి, మరి నాతో ఉండు అంటే ఉన్నాడు. అయితే నేను కొంతకాలం తర్వాత వెళ్ళిపోతాను, దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నాడు కాబట్టి నీకేం కావాలి ఎలీషా, నాతో నమ్మకంగా కొన్నేళ్ల నుంచి ఉంటూ ఉన్నావు, పరిచర్యలో వాడబడుతున్నావు అంటే నైనా నీకంటే డబల్ పనులు నేను చేయడానికి నాకు సహాయం చెయ్యి, నన్ను ఆత్మాభిషేకంతో నింపు, 2 పాళ్ళు ఆత్మ నాకు దయచేయమని ఏలియాను అడిగినప్పుడు దేవుడు ఏలియా అతనికి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయనతో ఉన్నాడు. వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి పోలే, వాళ్ళ సొంత బంధువుల ఊరికి పోలే. మనం ఏం చేస్తుంటాం, చిన్న హాలిడే దొరికితే చాలు సొంత ఊరికి పోతూ ఉంటాం, సొంత గ్రామానికి వెళ్తూ ఉంటాం, బంధువులను రక్త సంబంధికులను చూడటానికి పండగలకు పప్పలకు తిరుగుతూ ఉంటాం. కానీ ఆత్మల సంపాదన కొరకు మనము అభిషేకించబడి అనేకులు ఆకలి దప్పులతో ఉన్నారు, వారికి చెప్పాలి వాక్యం అని చెప్పి మనము ప్రయత్నం చెయ్యం. ప్రియమైనటువంటి దేవుని విడలారా, ఇక్కడ 2 ఆత్మలు పొందిన తర్వాత ఆయన గొప్ప పరిచర్య చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, ఏలియా గొప్ప పని చేశాడా, ఏలియా ప్రవక్త గొప్ప పని చేశాడా, ఎలీషా గొప్ప పని చేశాడా? షూర్, ఏలియా కంటే చాలా మంచి పనులు, ఎక్కువ అద్భుతాలు, దేవుని శక్తి పొంది ఆత్మాభిషేకం పొందిన ఎలీషా గొప్ప పని చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మాభిషేకము పొందకుండా మనం ఏమీ చెయ్యలేం. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనము, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు చేసిన గొప్ప పనులు, చాలా అద్భుతాలు అని మనం అంటూ ఉన్నాం. కానీ ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసి సేవలో వాడబడుతున్న మనము యేసు ప్రభు కంటే గొప్ప కార్యాలు చేయగలము అని ప్రభువే చెప్తున్నాడు. ఎవరైనా చేశారా? అమ్మగారు చేసినట్టు ఎవరమ్మా? అమ్మా పేతురా, పౌలు చేశాడు, పేతురు చేశాడు, బిల్లీ గ్రేమ్ చేశాడు, చాలామంది మన సిటీలో పెద్ద పెద్ద నాయకులు చేశారు, సేవకులు చేశారు. వేల మందికి, లక్షల మందికి సువార్తను ప్రకటించేవారు, యేసు ప్రభు కంటే గొప్ప కార్యాలు చేసిన వారు ఇప్పటికీ చేస్తూ ఉన్నారు, చేశారు. దేవునికి స్తోత్రము. ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉంచి, ప్రాణాలు తెగించి, డబ్బు ఖర్చు పెట్టి, సమయం ఖర్చు పెట్టి దేవుని సేవలో వాడబడుతున్న వారంతా కూడా మనము గొప్ప పని చేసినట్టుగా మనం చూస్తున్నాము. వాళ్ళదంతా కూడా కేవలము అభిషేకము పొందిన వారు మాత్రమే చేశారు. మీరు హిస్టరీలో ఏదైనా ఎవరన్నా చూడండి, అభిషేకము పొందిన వారు మాత్రమే ఆ గొప్ప పనులు చేశారు. అభిషేకము ధననిధి. చెప్పండి, అభిషేకము ధననిధి. నిధి అంటే ధనానికి నిధి. ధనము కాదు, 1 కోటి రూపాయలు కాదు, కోట్ల రూపాయల ధన నిధి దొరికినట్టు. కనుక దానికోసం మనం ప్రయాసపడకుండా, దానికోసం అంటే అభిషేకం కోసం మనము ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, నాకు తెలుసు నేను ఎవరి దగ్గరికి పోనవసరం లేదు, ఎవరి ప్రార్థన సహాయం నాకు అవసరం లేదు, నేను వెళ్ళగలను, నేను చెయ్యగలను అని చెప్పి బోర్లా పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ కాలంలో మన సిటీలో కొన్ని వేల మంది ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రలో నాకు తెలిసింది దాదాపు 20,000 మంది సేవకులు ఉన్నారు. 20,000 మంది భారతదేశాన్ని దున్నొచ్చు. కానీ పక్క కాలంలో కూడా నువ్వెవరో తెలియదు, ఎవరికి సువార్త చెప్పకుండా ఉంటున్నావంటే కేవలము అభిషేకము పొందకుండా ఉంటున్న సేవకులు వేలాది మంది ఉన్నారు. కోట్లాది మంది, లక్షల మంది విశ్వాసులు ఉన్నారు. కనుక మనం నమ్మాలి, ప్రభు కార్యము గొప్పగా చేస్తాడని చెప్పి మనం నమ్మాలి. లేవియాకాండము 8వ అధ్యాయం 33, 34, 35 చూసినట్లయితే, లేవియాకాండము 8వ అధ్యాయం 33, మీ ప్రతిష్ఠ దినములు మీరు
తీరు వరకు 7 దినములు ప్రత్యక్ష గుడారం వరకు ద్వారం యొద్ద నుండి బయలు వెళ్ళకూడదు. 7 దినములు మోషే మీ విషయంలో ఆ ప్రతిష్టను చేయుచుండును. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అతడు నేడు చేసినట్లు చేయవలని యెహోవా ఆజ్ఞాపించెను. మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారం వద్ద 7 దినముల వరకు రెయ్యింబగళ్ళుండి యెహోవా విధించిన విధిని ఆచరించవలెను. నాకు అట్టి ఆజ్ఞ కలిగెను. దేవుని సన్నిధిలో గడపాలి, పరిశుద్ధుల సన్నిధిలో గడపాలి. అహరోను వాళ్ళ సొంతోళ్ళు చచ్చిపోయినా కూడా నువ్వు అక్కడి నుంచి లేవకూడదు. ఏమైనా ఉందా? జనార్దన్ గారు, మీ వాళ్ళు సొంతోళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకోండి, నువ్వు ఇక్కడి నుంచి లేచిపోకూడదు. లేచిపోయినట్టు అర్థమైంది, దేవుని ఆజ్ఞకు లోబడకుండా మనం లేచిపోతూ ఉంటాం. మనం రావడమే ఆలస్యంగా వస్తూ ఉంటాము. దేవుని సన్నిధిలో మధ్య మధ్యలో లేచిపోతూ ఉంటాం. లేవకూడదు. మీరు బాగా ప్రాబ్లం ఉంటే ముందే చూసుకోవాలి, కానీ మధ్య మధ్యలో లేవకూడదు. దేవుని సన్నిధిలో మీరు లేవకూడదు. ఎప్పటి వరకు లేవకూడదని ఉంది? మీ సొంతోళ్ళు చచ్చిపోయినా. దేవుని వాక్యం చెప్పబడుతుంది, అహరోను నీ సొంతోళ్ళు ఎవరైనా చచ్చిపోయినా కూడా 7 దినములు ఇక్కడి నుంచి నువ్వు లేవకూడదు. లేవకుండా దేవుని సన్నిధిని కనిపెట్టే వారి కోసము ఆత్మాభిషేకం కలిగి గొప్ప కార్యములు చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిని ప్రేమించేవారు ఆత్మాభిషేకము పొంది గొప్ప కార్యాలు చేస్తారని నమ్ముతూ ఉన్నాను. చివరిది ఆత్మ ప్రత్యక్షత ఎడల దాహము. ఇప్పుడు కరెంట్ ఉంది. కరెంట్ ద్వారా ఏమేమి వాడుకోవచ్చు? ఫ్యాన్లు వాడుకోవచ్చు, మైకు వాడుకోవచ్చు, లైట్లు వాడుకోవచ్చు, ఫ్రిడ్జి వాడుకోవచ్చు, ఇంకా పరిశ్రమలు వాడుకోవచ్చు, ఇంట్లో ఎయిర్ కండిషన్లు వాడుకోవచ్చు. పలు రకాలైన పనులు ఈ కరెంట్ ద్వారా చేస్తూ ఉంటాం. అది దేవుని శక్తి పొందిన వారు కూడా, దైవాత్మను పొందిన వారు కూడా గొప్ప గొప్ప కార్యాలు చేస్తారని మనం నమ్మాలి. నేను దైవాత్మను పొందను, అభిషేకం పొందిన తర్వాత దేవుని పరిశుద్ధాత్మను నేను పొందను, పరిశుద్ధాత్మ సహాయం నాకు అవసరం లేదు, నాకు అన్నీ తెలుసు, నాకు ప్రార్థన బాగా వచ్చు, నేను ఏదైనా చేయగలను, ఎక్కడికన్నా వెళ్ళగలను అంటే నీతో పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క అడుగు నువ్వు వెయ్యకుండా ఉండలేవు. ఆయన ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉంటేనే మనం ఏదైనా కార్యం చేస్తామని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావాలి. నిర్గమకాండము 31:1-2-3 చూసినట్లయితే, నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడైన బెసలేలు అను పేరు గల వారిని పిలిచి తిని, విచిత్రమైన పనులను ఆత్మపూర్ణుడు కలిగి చేయగలడు అతను. బెసలేలు ఫలాని వ్యక్తి, ఆయన గొప్ప కార్యములు చేస్తాడు, గొప్ప అద్భుతాలు, గొప్ప చెక్కడాలు, గొప్ప శిల్పాలు, గొప్ప ఆ కాలంలో గొప్ప పనులు చేయడానికి ఆయన ఆత్మపూర్ణుడై ఉన్నాడు. ఆత్మపూర్ణుడైన వాడు, దేవుని ఆత్మతో నింపబడిన వారు గొప్ప కార్యములు చేస్తారని చెప్పి దేవుని వాక్యంలో మనకు చూస్తూ ఉన్నాము. సంఖ్యాకాండం 11:25. అరణ్యంలో మోషే ఇశ్రాయేలును నడిపించినప్పుడు ప్రజల సమస్యలను పరీక్షించుటకు చాలినంత సమయము మోషకు లేకుండెను. అరణ్యంలో ఆయన నడిపించాలి. ఎంతమంది నడిపించాలి? అరణ్యంలో మోషే ఎంతమంది ఉన్నారు? మోషతో పాటు లక్షల మంది. ఎన్ని లక్షలు? రఫ్లీ అమ్మా 30-40 లక్షల మందిని, వాళ్ళ పశువులు, గోవులు, ఒంటెలు, గాడిదలు, బర్రెలు, కోళ్ళు, కుక్కలు, నక్కలు, ఇవన్నీ కూడా 1 కోటి జీవులు. వాళ్ళందరిని నడిపించడానికి ఇతని వల్ల కాకపోతే మోషే వాళ్ళ మామ సలహా తీసుకున్న తర్వాత ఆయన 70 మందిని నాయకులుగా తయారు చేశాడు. ఎంతమందిని? 70 మందిని తయారు చేశాడు. వాళ్ళందరినీ పిలిచి వారి మీద ఆత్మాభిషేకము పొందిన తర్వాత వాళ్ళు 1000 మందికి ఒకడు, 100 మందికి ఒకడు, 50 మందికి ఒకడు, 10 మందికి ఒకడు, అలా 70 మందిని నియమించిన తర్వాత
ఆ 30 లేక 40 లక్షల మందిని నడిపించగలిగాడు. నేనొక్కనే చేస్తాను, నేనొక్కనే సాధిస్తాను అని కాదు, మనకు తోడు కావాలి, ఇంకొకరు కావాలి. దేవుడు చేస్తాడు, అలాంటి వ్యక్తిని దేవుడు చూపిస్తాడు. 2 సమూయేలు 22వ అధ్యాయము 35వ వచనం చూసినట్లయితే, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టువాడు ఆయనే. దానియేలు అభిషేకము ద్వారా కలలుగనను, దర్శనములను చూచెను. అంతేకాదు వారికి అర్థము చెప్పాను. మరుగై ఉన్నది ఏది కూడా ఆయనకు తెలియకుండా ఉండలేదు. యుద్ధం చేయడానికి మరి ఇతను వెళ్ళాడు. ఎవరు? దావీదు వెళ్ళాడు. దేవుని తోడు లేకుండా, ఆత్మాభిషేకం పొందకుండా ఎలుగుబంటిని, సింహాన్ని అతను చంపలేడు. ఆత్మాభిషేకం, దైవశక్తి పొందినవాడై దేవుని శక్తితో నింపబడిన వాడు అయిన తర్వాత వాడేంది, వాని లెక్కేంది, వాని నేను చీల్చేస్తాను, ఒక్క దెబ్బతో వాడిని పడగొడతానన్నాడు. ఎవరిని? గొలియాతును. ఎవరు తోడున్నాడని ధైర్యం ఉంది ఆయనకు? దేవుడు, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని చెప్పి ఆయన నమ్మాడు. పరిశుద్ధాత్మ దేవుని ఆధారంతో గొలియాతును యుద్ధం చేసినప్పుడల్లా, ప్రతి చోట ఆయన 40 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించినప్పుడు, లేక యూదా రాజ్యాన్ని 7 సంవత్సరాలు ఇశ్రాయేలు మొత్తం టోటల్ 40 సంవత్సరాలు అతను పరిపాలించినప్పుడు, ఆయన ప్రతి చోట ప్రతిసారి, అయ్యా నేను ఆ ప్రజలతో యుద్ధం చేయడానికి వెళ్ళుదునా, నీకు ఇష్టమైతే వెళ్తాను, నువ్వు పర్మిషన్ ఇస్తే వెళ్తాను అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెళ్ళు, దాన్ని నువ్వు కబ్జా చేసుకోవచ్చు, ఆ యుద్ధంలో నీకు విజయం కలుగుతుంది అని చెప్పి అనేక మారులు దావీదు యుద్ధం చేసినప్పుడల్లా ఎవరిని అడిగాడు? ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుని శక్తి అతన్ని ఆవరించినప్పుడు ఆయన గొప్ప కార్యములు చేసినట్టుగా మనం చూస్తున్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని మీద ఆధారపడాలి. నంబర్ 1 అభిషేకం పొందాలి. నంబర్ 2 ఆత్మల భారము కలిగి, ఆకలి దప్పులు కలిగిన వారిని ఆత్మతో నింపబడి పరిచర్య చేయాలి. 3వది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా మనం ఈ లోకంలో గొప్ప కార్యములు చేస్తామని మనమంతా నమ్మాలి. దేవుడి యొక్క వాక్యాన్ని మనందరి వినికిడిలో మెండుగా దీవించునుగాక.